ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ 2026వ సంవత్సరంలో ఈ 4 రాసుల వారికి కోట్ల ఖజానా లభించబోతుంది. అదృష్టము మహారాజయోగం అనేది పట్టి కోట్లకు పడగలెత్తటం ఖాయమని మనకు జ్యోతిష్య శాస్త్రము బల్లగుద్ది మరీ చెబుతుంది. ఈ 2026వ సంవత్సరంలో 12 రాసుల్లో నుంచి ఈ 4 రాసుల వారికి తిరుగులేని రాజయోగం అనేది పట్టబోతుంది. అదృష్టం తలుపు తట్టబోతుంది. ఇది మామూలు అదృష్టం కాదు, ఏకంగా కోట్ల ఖజానానే మీకు దొరకబోయే ఒక మహారాజయోగం అని చెప్పుకోవచ్చు. ఇన్నాళ్ళ నుంచి మీరు పడ్డ బాధలకు, కష్టాలకు, కన్నీళ్లకు ఇప్పటి నుంచి మీ యొక్క అన్ని సమస్యలకు పరిష్కారం దొరకబోతుందని చెప్పుకోవచ్చు. మహారాజయోగం అనేది పట్టి మీ యొక్క జీవితాలు ఒక్కసారిగా మారబోతున్నాయి. ఇక నుంచి మీరు పట్టిందల్లా బంగారమే. నక్కతోక తొక్కినట్లుగా అదృష్టం అనేది మీకు విపరీతంగా పట్టబోతుంది. ఎందుకంటే గ్రహాల సంచారము, నక్షత్రాల అనుకూలత అన్నీ కలిసి వచ్చి ఈ 4 రాసుల వారు కోట్లకు పడగలెత్తడం ఖాయం అని చెప్పేసి మనకు జ్యోతిష్యులు ఘంటాపదంగా చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు, శని భగవానుడు అత్యంత శుభప్రదమైనటువంటి స్థానాలలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. దీనివల్ల గజలక్ష్మి రాజయోగము, కేంద్ర త్రికోణ రాజయోగము వంటి శక్తివంతమైనటువంటి యోగాలు అనేవి ఈ 4 రాసుల వారికి ఏర్పడుతూ ఉన్నాయి. ఈ యోగాల ప్రభావము దాదాపు అన్ని రాసుల వారిపైన ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఈ 4 రాసుల వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఊహించని విధంగా అదృష్టం అనేది కలిసి రాబోతుంది. గతంలో మీరు పడ్డటువంటి కష్టాలన్నీ కూడా మంచులాగా కరిగిపోయి సుఖ సంతోషాలతో, ఆనంద ఐశ్వర్యాలతో తొలతూగబోతూ ఉన్నారు. ఈ 2026వ సంవత్సరము మీకు ఒక వరంలా మారబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ 2026వ సంవత్సరంలో అపర కుబేరులుగా మారబోతున్నటువంటి ఆ 4 రాసులు ఎవరివి, ఈ రాసుల వారికి ఎటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. మీరేంటంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుంది. మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు సరిగ్గా అర్థం కాదు. కాబట్టి ఇందులో ఉన్నటువంటి ప్రతి మాట కూడా మీ జీవితానికి ఉపయోగపడే మాట. కాబట్టి మీరు పూర్తిగా చివరి వరకు విని ఇంకొంతమంది మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక లైక్ చేయటం మర్చిపోవద్దు. కామెంట్ బాక్స్లో ఓం గజలక్ష్మై నమః అనేటటువంటి మంత్రాన్ని కామెంట్ చేయటం వలన ఆ గజలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు ఎప్పుడూ కూడా ఆయు ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు. 2026వ సంవత్సరం దగ్గర నుంచి మీ సుడి తిరిగి ఏకంగా 70 ఏళ్ల పాటు ఈ మహారాజయోగం అనేది మీకు ఉండి కోట్లకు పడగలెత్తుతారు. మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. 2026వ సంవత్సరంలో ఈ 4 రాసుల వారికి ఒక సువర్ణ యుగంలా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఏ పని చేసినా కూడా అందులో విజయం అనేది పొందుతారు. ఇక నుంచి పట్టిందల్లా కూడా బంగారంలాగా మారుతుంది. 2026వ సంవత్సరంలో అపర కుబేరులుగా మారబోతున్నటువంటి రాసులలో మొట్టమొదటి అదృష్ట రాశి వృషభ రాశి. వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం మొత్తం 4 పాదాలు, మృగశిర నక్షత్రము 1, 2 పాదాలు ఈ వృషభ రాశి వారి కిందకు వస్తాయన్నమాట. అలాగే ఈ ఊ, ఏ, ఓ, వా, వి, వే, ఓ అనేటటువంటి అక్షరాలతో పేరు మొదలయ్యేవారు వృషభ రాశి వారి కిందకి చెందుతారు. 2026వ సంవత్సరం వృషభ రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి సంవత్సరం లాగా వీరికి చరిత్రలోనే నిలిచిపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరంలో గ్రహాల రాజు గురు భగవానుడు, అలాగే ఐశ్వర్య ప్రదాత అయినటువంటి శుక్ర భగవానుడు ఇద్దరూ కూడా కలిసి వృషభ రాశి వారిపై సిరులు కురిపించబోతూ ఉన్నారు. దీనివల్ల వీరి జీవితం ఏంటంటే ఒక మంచి మార్గంలో, ఒక గొప్ప మార్గంలో వెళ్ళబోతుంది. ఏదైనా సరే గత అంటే మనం జీవితంలో గతంలో ఎన్నో రకాల కష్టాలు అనేవి పడి ఉంటాము. మానసికంగా ఎంతో కృంగిపోయి ఉన్నారు ఈ వృషభ రాశి వారు కూడా. గడిచిన క్షణం గురించి కూడా ఇక మీరు ఆలోచించొద్దు. ప్రస్తుతం ఉన్నటువంటి క్షణం మాత్రమే మీది. ఇప్పటి నుంచి మీకు కొత్త జీవితం మొదలైంది అని చెప్పి మీరు ఊహించుకోండి. ఇకపై మీకేంటంటే ఏ పని చేసినా కూడా విజయమే. ఏ పని ప్రారంభించినా అది ఎంత కష్టమైనటువంటి పనైనా సరే అందులో విజయం అనేది సాధించి తీరుతారు. ముఖ్యంగా ఆర్థిక పరంగా
ఆనందంగా మీరు ఊహించుకునేటటువంటి శిఖరాలను అధిరోహిస్తారు. అలాగే మీకు ఎన్నో సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి మానసిక బాధ, సంఘర్షణ వీటన్నింటికి కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది. మీ యొక్క కష్టాలన్నీ మంచులాగా కరిగిపోతాయి. అలాగే మీకున్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీకు రావాల్సినటువంటి మొండి బాకీలేదన్నా ఉన్నా కూడా అవి మీ చేతికి అందుతాయి. ధనం అనేది ప్రవాహంలాగా వచ్చి పడుతుంది. ఇకపై మీకు జీవితంలో డబ్బుకు ఎలాంటి లోటు అనేటటువంటి మాటే ఉండదు. మీరు కొద్ది మొత్తంలో పెట్టినటువంటి పెట్టుబడి కూడా అది అంటే మీరు పెట్టుబడులొచ్చేటప్పటికి ఏదైనా పొలం కొనుగోలు అంటే భూమి కొనుగోలు రూపంలో కావచ్చు, లేదా ఏదైనా స్థలం కొనుగోలు రూపంలో కావచ్చు, లేదా ఏదైనా బంగారం వస్తువుల కొనుగోలు రూపంలో కావచ్చు, లేదా కొంతమంది ఫ్లాట్స్ అవి కొనుక్కుంటూ ఉంటారు. ఇట్లా ఎవరికి చేతనైన విధంగా వాళ్ళేంటంటే పెట్టుబడులు పెడుతూ ఉంటారనమాట. అలా మీరు ఏ రూపంలో పెట్టుబడులు పెట్టుకున్నా సరే అది కల్పవృక్షంలాగా మారి మీకు రెట్టింపు లాభాలను అందిస్తుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి, భూములు అమ్మాలనుకునే వారికి, అలాగే కొనాలి అనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. మీలో కొంతమందికి ఏంటంటే సొంతింటికి సంబంధించినటువంటి ఒక కళ అంటే తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఇల్లు ఉన్నప్పటికీ కూడా మీరు సొంతంగా ఒక ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేసేసి ఎప్పటి నుంచో మీకు ఒక కళ అనేది ఉంటుంది. ఆ కళ అనేది ఈ సంవత్సరంలో మీకు నెరవేరుతుంది. అంటే మీరు ఒక భూమి కొనుగోలు చేసి అందులో ఒక సొంత ఇల్లు కట్టుకోవటం కావచ్చు, లేకపోతే ఏదన్నా అపార్ట్మెంట్లు ఏదన్నా ఒక ఫ్లాట్ తీసుకోవటం కావచ్చు. ఇలా ఏదైనా కానీ మీరు మీ పేరు మీదుగా సొంతంగా ఒక ఇల్లు కొనుగోలు చేసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కేవలం ఒక్క ఇల్లే కాదు, మీరు వాహనాల కొనుగోలు చేసుకోవటం కావచ్చు, అలాగే ఏదైనా వస్తువులు కొనుక్కోవటం అంటే బంగారము, వెండి, ఆభరణాలు ఇలాంటివి మీరు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. మీకు మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. అలాగే మీ యొక్క పిల్లల చదువుకు సంబంధించి, అలాగే వివాహం కావచ్చు, లేదా గృహప్రవేశాలు కావచ్చు, ఏదో ఒక శుభకార్యము మీ కుటుంబంలో ఆనందాలను, సంతోషాలను కూడా నింపుతూ ఉంటాయి. అంటే మీకేంటంటే కొన్నాళ్ళ నుంచి కాస్త ఇంట్లో శుభకార్యాలు కూడా జరగక కాస్త ఇంటి పరంగా ఏంటంటే ఒక రకమైనటువంటి కళ అనేది తప్పింది మీ ఇంటికి. కానీ ఇప్పుడు మీ ఇంట్లో ఖచ్చితంగా ఇప్పటి నుంచి మీకు శుభకార్యాలు అయితే ఏదో ఒకటి పిల్లల పుట్టినరోజు ఫంక్షన్స్ కావచ్చు, లేకపోతే పెళ్ళిళ్ళు కావచ్చు, పేరంటాలు కావచ్చు, ఏవో ఒకటైతే మాత్రం జరుగుతూ ఉంటాయి. ఆ ఆసక్తి మీకు కూడా కలుగుతుందన్నమాట. ఇంకా కొంతమంది మీ రాశి ప్రకారం ఏంటంటే సంతానం లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి వారికి సంతానం కూడా తప్పకుండా కలుగుతుంది. ఇంకా ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మీకేంటంటే ఇది ఒక అద్భుతమైనటువంటి కాలము. మీ యొక్క కష్టము, పనితీరు, మీ యొక్క అంకిత భావంపై అధికారుల దృష్టి అనేది పడుతుంది. వాళ్ళు మిమ్మల్ని ప్రశంసించడమే కాకుండా మీకు ఎప్పటి నుంచో రావాల్సినటువంటి ప్రమోషన్స్ కూడా అందిస్తారు. అలాగే మీ యొక్క జీతాలు కూడా గణనీయంగా పెరుగుతాయి. మీరు కోరుకున్నటువంటి ప్రదేశానికి మీకు బదిలీ అయ్యే అవకాశాలు ఇలాంటివి కూడా పుష్కలంగా ఉన్నాయి. మీ తోటి ఉద్యోగులతో మీకేంటంటే మంచి స్నేహపూర్వకమైనటువంటి బంధాలు ఉంటాయి. మీ మాటకు తిరుగు అనేది ఉండదు. అలాగే కొంతమంది ఈ వృషభ రాశిలో వ్యాపార రంగంలో ఉన్నవారికి వారి వ్యాపారం కూడా మీకు బాగా కలిసి వస్తుంది. మీరు పెట్టినటువంటి పెట్టుబడులు చక్కగా 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లి మీకు మంచి లాభాలను గటిస్తాయి. జనాల ఆకర్షణ, ధనాకర్షణ అనేది మీకు బాగా పెరుగుతుంది. అలాగే మీరేంటంటే కాస్త వ్యాపారం పనుల మీద ఏదైనా ఊళ్ళకు, ఇతర నగరాలకు, దేశాలకు ఇలా వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. మీ యొక్క వ్యాపారం కూడా అన్ని రకాలుగా విస్తరించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. దీని ద్వారా మీరేంటంటే కోట్లలో లాభాలను ఆర్జించి ఒక సమాజంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి మీరు పొందుతూ ఉంటారు. మీ గౌరవ మర్యాదలు అనేవి మీకు బాగా పెరుగుతాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. మీ మాటకు తిరుగు అనేది ఉండదు. మీ సలహా కోసం పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే న్యాయపరమైనటువంటి సమస్యలు కొంతమందికి కొన్ని రకాల సమస్యలు ఏంటంటే పెండింగ్ పడిపోయి ఉంటాయి. అలాంటివి ఏదన్నా ఉన్నా కూడా ఆ సమస్యలకు కూడా పరిష్కారం అనేది దొరుకుతుంది. కోర్టు కేసులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. విజయం అనేది మీ సొంతం అవుతుంది. ఆరోగ్యం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి మీకు ఉపశమనం అనేది కలుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధులతో, మొండి అనారోగ్య సమస్యలతో గత కొంతకాలం నుంచి మీరు మానసికంగా, శారీరకంగా నలిగిపోతూ ఉన్నారు. కానీ ఇప్పటి నుంచి మీకు మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. చాలా దృఢంగా, ఉత్సాహంగా ఉంటారు.
అయితే ఇంతటి మహారాజ యోగం పట్టినప్పటికీ కూడా మీకు ఇది ఈ అదృష్టం అనేది మీకు ఇప్పటి నుంచి 70 సంవత్సరాల పాటు మీకు నిలబడి ఉండాలి అనంటే మీరు కొన్ని చిన్న చిన్న పరిహారాలనేవి పాటించడం ద్వారా ఈ యోగాన్ని మీరు శక్తివంతం చేసుకోవచ్చనమాట. అంటే ఆ యొక్క ఫలితాలు అనేవి మీకింకా రెట్టింపు లాభాలను ఇవ్వటము, మీకెప్పుడూ కూడా 70 సంవత్సరాల పాటు ఇక తర్వాత కూడా మీకు ఈ అదృష్టం అంతే నిలబడిపోయి మధ్యలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి ఈ పరిహారాలు పాటించండి. అవేంటంటే మీరు ప్రతి శుక్రవారం నాడు కూడా మీరు ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర ఆవు నేతితో దీపం వెలిగించండి. మీకు దగ్గరలో లక్ష్మీదేవి ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళి అమ్మవారిని ఏంటంటే తామర పూలతో కానీ లేదా ఎర్రటి మందార పుష్పాలతో కానీ పూజించాలన్నమాట. లేదా ఇంట్లో అయినా సరే ఎర్రటి మందార పుష్పాలతో తామర పూలతో మీరు ఆవు పాలతో చేసినటువంటి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రసాదంగా స్వీకరించటము, తరువాత నలుగురికి పంచిపెట్టటము, ఇలా చేయటం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడూ మీ మీద ఉంటుంది. అలాగే పేదవారు ఎవరైనా ఉంటూ ఉంటారు కదా, అలాంటి వారికి తెలుపు రంగులో ఉన్నటువంటి అంటే పాలు కావచ్చు, పెరుగు కావచ్చు, పంచదార కావచ్చు, బియ్యం కావచ్చు, తెల్లని వస్త్రాలు ఇలాంటివి దానం చేయటం వలన శుక్రుడి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఎప్పుడూ ఉంటుంది. అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. శుక్రుడికి లక్ష్మీదేవికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టము. ఇలా చేయటం వలన మీకు మనశ్శాంతి కలుగుతుంది. అలాగే మీ యొక్క సంపద కూడా స్థిరంగా ఉంటుంది. తరగని ఐశ్వర్యం అనేది మీకు లభిస్తుంది. అలాగే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం శం శుక్రాయ నమః అనేటటువంటి శుక్రబీజ మంత్రాన్ని 108 సార్లు జపించడం అలవాటు చేసుకోవాలి. ఈ మంత్రము చాలా శక్తివంతమైనది. ఈ మంత్రము మీ యొక్క ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుంది. మీకు రావాల్సినటువంటి డబ్బు మీ చేతికి అందేలా చేస్తుంది. కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి మీరు పాటించండి. ఇక ఈ 2026వ సంవత్సరం నుంచి ఏకంగా 70 ఏళ్ల పాటు మీకు తిరుగులేని రాజయోగం అనేది పట్టి మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. ఇక ఈ 2026వ సంవత్సరంలో అదృష్టాన్ని వరిస్తున్నటువంటి రెండవ అదృష్ట రాశి వచ్చేటప్పటికి వృశ్చిక రాశి అనమాట. వృశ్చిక రాశి రాశి చక్రంలో 8వ రాశి. వీరి రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోనికి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రము 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు వస్తాయి. ఈ 2026వ సంవత్సరము వృశ్చిక రాశి జాతకులకు తిరుగులేని రాజయోగం అనేది పట్టబోతుంది. ఈ ఏడాది మీ యొక్క జాతకానికి రహస్యాధిపతి అయినటువంటి కుజగ్రహం యొక్క అపారమైనటువంటి శక్తికి న్యాయదేవుడైన శని భగవానుడి అనుకూలత, దైవ గురువు యొక్క బృహస్పతి యొక్క శుభదృష్టి తోడవటంతో మీ అదృష్టం అనేది ఉచ్చ స్థాయికి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు పడ్డటువంటి కష్టాలు, కన్నీళ్లు, శ్రమ, ఎదుర్కొన్నటువంటి అవమానాలు ఇవన్నీ తొలగిపోయి మీ జీవితం ఒక విజయ పరంపరగా సాగబోతుంది. ముఖ్యంగా ఈ 2026వ సంవత్సరం మీకు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీకు విపరీతంగా మీరు చేసే పనుల్లో వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో ఊహించని ధనలాభాలు అనేవి మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మీకు కోట్లాది రూపాయల సంపద వచ్చి మీకు చేతిలో పడతాయి. జీవితంలో మీరు ఎప్పుడు ఊహించని ధనాన్ని, ఐశ్వర్యాన్ని చూసి చాలా సంతోషపడతారు. అలాగే కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో పడిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అంటే ప్రాజెక్టులు ఇలాంటివన్నీ కూడా చకచకా పూర్తవుతాయి. మీకు కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడుతూ ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి మీకు ఇప్పటి నుంచి బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా భూ సంబంధిత వ్యాపారాలు, నిర్మాణ రంగము అంటే రియల్ ఎస్టేట్ కావచ్చు, లేదా భూమి కొనుగోలు అమ్మకాలు కావచ్చు, అలాగే వ్యవసాయము పొలాలు, పాడి పంటలు ఇలాంటివి కావచ్చు, యంత్రాలలో పనిచేసే వారికి కావచ్చు, ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు అనమాట. అన్ని కళలు వృశ్చిక రాశిలో ఉన్నటువంటి అన్ని కళల్లో ఉన్నటువంటి వారికి ఇప్పటి నుంచి బాగా కలిసి రాబోతుంది. అలాగే మీకు మీ మీద నమ్మకం అనేది కూడా బాగా పెరుగుతుంది. ధైర్య సాహసాలు అనేవి కూడా రెట్టింపు అవుతాయి. ఎలాంటి కష్టమైనటువంటి పనినైనా సరే మీరు చాలా తేలికగా మీ యొక్క బుద్ధి బలంతో చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే శత్రువులు మీ మీద కొన్ని రకాలైనటువంటి చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అలాంటి వాటిని ఎలా మీకు తేలికగా తిప్పికొట్టేసేయాలన్నది కూడా మీకు తెలుసు. వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా డిస్టర్బ్ చేయలేరు.
ఎందుకంటే వారి ఎత్తులకు పై ఎత్తులు వేసి వారిని మీరు చిత్తు చేస్తారన్న సంగతి వారికి కూడా అర్థమవుతుంది. ఇంకా మీ మాటకు తిరుగనేది ఉండదు. మీ యొక్క నాయకత్వ లక్షణాలు, మీ నిర్ణయాధికారము మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకువెళ్తాయి. అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్‌లు, జీతాల యొక్క పెంపుదల, మీకు కోరుకున్న కాడికి బదిలీలు రావటం అంటే ప్రమోషన్స్ రావటము ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఈ సంవత్సరం విజయం తథ్యము. అలాగే కొంతమంది ఆర్థిక సమస్యలతో, అప్పుల సమస్యలతో సతమతమవుతున్న వారు, మీరు ఇప్పుడు ఆ యొక్క సమస్యల నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతారు. రుణ విముక్తులు అవుతారు. ఒకరికి అప్పిచ్చేటటువంటి స్థాయికి ఎదుగుతారు. కుటుంబంలో మీ మాటకు తిరుగు అనేది ఉండదు. మీ యొక్క సలహాలకు గౌరవం అనేది పెరుగుతుంది. అలాగే సమాజంలో మీ యొక్క గౌరవము 4 వైపులా కూడా ఇనుమడిస్తుంది. మీరు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందుతారు. అయితే ఈ వృశ్చిక రాశి వారికేంటంటే కొంచెం కోపం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే కొంచెం గబక్కన ముక్కు మీదే కోపం ఉండటము, గబక్కన ఎవరన్నా ఏదన్నా అనంగానే ఆవేశపడిపోవటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు కొంచెం ఆవేశాన్ని, కోపాన్ని తగ్గించుకోండి. అలాగే తొందరపాటును కూడా తగ్గించుకోండి. ఎందుకంటే ఈ అద్భుతమైనటువంటి అదృష్ట సమయంలో మీరు మీ కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవటం అనేది చాలా ముఖ్యము. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటము, అనవసరమైనటువంటి వాదనలకు దిగటం వల్ల మీరు మీ యొక్క సమయాన్ని, మీ యొక్క తెలివితేటలను, మీ యొక్క ఆరోగ్యాన్ని పూర్తిగా కోల్పోతారు. ఇలా చేస్తే చేతికి వచ్చినటువంటి అదృష్టాన్ని చేజేతులారా మీరే వదులుకున్నటువంటి వారవుతారు. ఈ వృశ్చిక రాశి వారు ఈ అద్భుతమైనటువంటి యోగాన్ని మరింతగా పెంచుకొని దాని యొక్క పూర్తి లాభాలను అందుకోవటానికి కొన్ని సులభమైనటువంటి పరిహారాలు పాటించడం వలన మీకు ఈ అదృష్టం అనేది ఎప్పుడు నిలబడటం, మీ యొక్క మనసులో మార్పులు అంటే ముందు మన మనసు అనేది దృఢంగా ఉంచుకోవటం వల్ల కూడా మనం ఇలాంటివి ఎప్పుడు కూడా నిలుపుకోగలుగుతాము. కాబట్టి మీరు ఈ పరిహారాలు చేయండి. మీరేంటంటే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజ చేసి హనుమాన్ చాలీసాను పాటించటం వల్ల కుజగ్రహ దోషాలన్నీ తొలగిపోయి మీకు ధైర్యము, ఆత్మవిశ్వాసం అనేవి పెరుగుతూ ఉంటాయి. అలాగే మీరు పేదలకేంటంటే కాస్త కందిపప్పు, బెల్లము, ఎర్రని వస్త్రాలు, దానిమ్మ పండ్లు వంటివి దానం చేయటం వల్ల మీకు శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇంట్లో కూడా నిత్యం దీపారాధన చేసుకోండి. ఇంట్లో ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవి ముందల ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి. ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే మీరు నైవేద్యంగా సమర్పించి లక్ష్మీదేవి దగ్గర దీపం అనేది తప్పనిసరిగా వెలిగించండి. ఇంకా మీకు కుదిరితే నిత్య దీపారాధన చేసుకోవటం వలన ప్రతి నెగిటివ్ ఎనర్జీ నుంచి మీరు చాలా తేలికగా బయటపడగలుగుతారు. మీ ఇంటికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడూ కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి పరిహారాలు అనేవి ఆచరించండి. గోమాతను తాకి నమస్కారం చేసుకోవటం ఇలాంటివి కూడా చేయండి. ఇలా చేస్తే ఇక మీకు అదృష్టం అనేది ఈ 2026 నుంచి ఏకంగా 70 ఏళ్ల పాటు నిలబడిపోయి ఉంటుంది. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఇక అదృష్టం పట్టబోతున్నటువంటి రాసుల్లో 3వ రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ రాశిలోనికి వస్తారు. తులారాశి వారు అంటేనే సమతుల్యతకు, న్యాయానికి మరియు సౌందర్యానికి ప్రతీకలు. నవగ్రహాలలో శుక్రుడు ఈ రాశికి అధిపతి కావటం వల్ల వీరు సహజంగానే విలాసవంతమైనటువంటి జీవితాన్ని, కలను మరియు సుఖ సంతోషాలను ఇష్టపడతారు. అయితే వీళ్ళు కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొన్నటువంటి కష్టాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా వీళ్ళు మానసిక ప్రశాంతత కరువయ్యి ఆర్థికంగా ఎన్నో రకాల ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. మీరు ఎవరికైతే మంచి చేయాలని చూశారో వారి నుంచే ఎన్నో రకాల అవమానాలు, నిందలు పడాల్సి వచ్చింది. ఆర్థిక పరంగా కూడా మీరు పెట్టినటువంటి పెట్టుబడులు కొంత నష్టాలను, రావాల్సినటువంటి డబ్బు అందకపోవటము ఇలాంటివి మీకేంటంటే చాలా రకాలుగా మానసికంగా బాధపడేలా చేశాయి. కానీ వీరి రాశికి అధిపతి శుక్రుడు అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీ మీద పుష్కలంగా ఉండి మీకు ఇప్పటి నుంచి బాగా కలిసి వచ్చే అవకాశం అంటే మీరు జీవితంలో తిరుగులేని రాజయోగం అనేది మీకు పట్టబోతుంది. కోట్ల రూపాయలు కుమ్మరించిన రాని అరుదైన యోగము ఇప్పుడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల మీ సొంతం అవుతుంది. తులారాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు ఊహించిన మార్గాల ద్వారా డబ్బు వచ్చి చేరుతుంది. ముఖ్యంగా మీరు చేసేటటువంటి వ్యాపారాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఎక్కువగా మీరు తులారాశిలో ఉన్నటువంటి వారు ఏంటంటే వ్యాపారాలు చేసే అవకాశాలు
అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అది రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకపోతే మీరు చిన్న వ్యాపారం కావచ్చు, పెద్ద వ్యాపారం కావచ్చు, లేదా ఉద్యోగాలు చేసే వాళ్ళకి కావచ్చు. ఇట్లా మీకు ఏదైనా సరే మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఊహించని ధనలాభం రూపాయి వస్తుందనుకున్న కాడి నుంచి రూ. 4 వచ్చే అవకాశం అనేది పుష్కలంగా కనిపిస్తుంది. మీ భూములు మీరు అనుకూలంగా మారి మీరు అపర కుబేరులుగా మారే అవకాశం కూడా ఉంటుంది. అంటే మీకున్నటువంటి సొంత ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి బాగా లాభాలు వచ్చే అవకాశం అనేది మీకు ఇప్పటి నుంచి బాగా ఉంటుంది. అంటే కోట్ల ఆస్తికి మీరు వారసులుగా మారే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు మీరు పడ్డ అవమానాలు, కష్టాలు మరియు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా మీకు ఈ సంవత్సరం నుంచి పూర్తిగా తొలగిపోతాయి. మీకు ఈ నూతన జీవితము, నూతన ఉత్సాహం అనేది మీకు ఈ నూతన సంవత్సరం నుంచి మొదలవుతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో విజయం అనేది మీ వెంటే ఉంటుంది. పట్టిందల్లా కూడా బంగారంలా మారటం అంటే ఏమిటో మీరు ఇప్పటి నుంచి కళ్ళారా చూస్తారు. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు ఎప్పుడూ కూడా అపర కుబేరులుగా సంతోషంగా ఉంటారు. మీకు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తూ ఉంటాయి. ఈ పనులన్నీ ఎక్కడా ఆగకుండా సాఫీగా సాగిపోతాయి. గృహ నిర్మాణ రంగంలో లేదా కొత్తగా ఏదన్నా ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ఇది అత్యంత అద్భుతమైనటువంటి సమయము. తులారాశి వారికి మీ యొక్క సొంతింటి కళ అనేది కూడా నెరవేరుతుంది. అలాగే కొత్తగా ఇల్లు కొనాలనుకునే వారికి ఇది అత్యంత అద్భుతమైనటువంటి సమయము. మీ సొంతింటి కళ మీరు ఊహించిన దానికన్నా కూడా అత్యంత విలాసవంతంగా ఉంటుంది. స్థిరమైనటువంటి సంపద ఏర్పడుతుంది. మీ తరతరాలకు సరిపడా ఆస్తులను మీరు కూడబెట్టుకునే అవకాశాలు కూడా మీకు ఉంటాయి. కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు వెల్లివిరుస్తూ ఉంటాయి. తులారాశి వారిలో సంతానం లేక ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇంకా కొంతమంది వివాహం కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారు. అలాంటి వారికి కూడా వివాహ యోగం అనేది కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో ఇన్నాళ్ళు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుతారు. అయితే ఈ అద్భుతమైన రాజయోగాన్ని సంపూర్ణంగా అనుభవించాలి అంటే మీరు కొన్ని చిన్న చిన్న పరిహారాలనేవి చేయాల్సి ఉంటుంది. అవేంటంటే మీరు ప్రతి శుక్రవారం కూడా మీ రాశికి అధిపతి ముఖ్యంగా శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం ఇంట్లో లక్ష్మీదేవి ముందల ఆవు నేతితో దీపం వెలిగించండి. అలాగే లక్ష్మీదేవి ఆలయం దగ్గరలో ఉంటే ఆ ఆలయానికి వెళ్ళేసేసి లక్ష్మీదేవిని తామర పూలతో అలాగే ఎర్రని మందార పుష్పాలతో చక్కగా అలంకరణ చేసి పూజ చేసి లక్ష్మీదేవి ముందల తెల్లని పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని సమర్పించి నలుగురు భక్తులకు కూడా మీరు ప్రసాదంగా సమర్పించండి. అలా చేయటం వలన మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడూ కూడా ఉంటుంది. మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే మీరు దుర్గామాతను కూడా భక్తితో కొలవాలి. తులారాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రవారం రోజున దుర్గాదేవిని పూజించడం వల్ల కూడా మీకు ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఇంకా పరమేశ్వరుణ్ణి పంచామృతాలతో అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర వాటితో అభిషేకం చేయటం వలన మీ జీవితంలోని అడ్డంకులన్నీ తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉంటుంది. అంటే సోమవారం పూట మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివలింగానికి ఈ పంచామృతాలతో మీరు అభిషేకం చేయటం వలన మీకు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. తిరుగులేని రాజయోగం అనేది మీ సొంతం అవుతుంది. కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలను మీరు పాటించండి. ఇక మీకు తిరుగు అనేది ఉండదు. ఇక 4వ అదృష్ట రాశి వచ్చేటప్పటికి సింహరాశి. మఖా నక్షత్రము 4 పాదాలు, పూర్వ పాల్గొనే నక్షత్రము 4 పాదాలు మరియు ఉత్తర పాల్గొనే నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు సింహరాశిలోనికి వస్తారు. సింహరాశి వారు అంటేనే నవగ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడి అండదండలు ఉన్నటువంటి వారు. వీరు వ్యక్తిగతంగా నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వారు. రాజసం వీరి యొక్క రక్తంలోనే ఉంటుంది. అడవికి సింహం ఎలాగైతే రాజుగా ఉంటుందో అలాగే వీరి కుటుంబంలో కావచ్చు, సమాజంలో కూడా సింహరాశి వారు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని, స్థానాన్ని పొంది ఉంటారు. సింహాల్లాగా బ్రతుకుతూ ఉంటారు. అయితే వీళ్ళు కొంతకాలంగా పరిస్థితులు అనేవి వీరికి ఏమాత్రం కూడా అనుకూలంగా లేవు. శనిదేవుని యొక్క ప్రభావం వల్ల లేదా ఇతర గ్రహ గతుల వల్ల కావచ్చు సింహం లాంటి వీళ్ళు కూడా పరిస్థితులకు తల వంచాల్సి వచ్చింది. ఇన్నాళ్ళు మీరు పడ్డ అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు అన్నీ కూడా మిమ్మల్ని మానసికంగా చాలా కృంగదీశాయి. ఒక పక్కన మీలో మీరు చెప్పుకోలేని బాధ అనేది బయటికి కొన్ని చెప్పుకునేవి ఉంటాయి. కొన్ని బయటికి చెప్పుకోలేకుండా ఉంటాయి. ఎందుకంటే నలుగురిలో ఎక్కడ నవ్వుల పాలవుతామేమోనని చెప్పేసేసి. అలా మీరు దిగమింగుకొని మీ యొక్క ఆరోగ్యం కూడా చాలా వరకి దెబ్బతిందని చెప్పుకోవచ్చు.
అలాగే ఎంత కష్టపడుతున్నా కూడా అదృష్టం అనేది కలిసి రాకపోవటంతో మీరు ఎంతగానో వెనకబడ్డారు. కానీ ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలకు, బాధలకు, అవమానాలకు ఇప్పటి నుంచి మీకు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన మీకు తిరుగులేని రాజయోగం అనేది పట్టబోతుంది. ఏకంగా 70 ఏళ్ల పాటు ఇక అదృష్టం అనేది మీ సొంతము. ఎన్ని కోట్లు కుమ్మరించినా రాని అదృష్టము ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం వల్ల మీకు దక్కిందని చెప్పుకోవచ్చు. కాబట్టి మీ జాతకం ఇప్పటి నుంచి పూర్తిగా మారబోతుంది. మీరు మళ్ళీ గర్వంగా తలెత్తుకొని సమాజంలో గౌరవంగా తిరిగే రోజులు మీకు దగ్గరలోనే రాబోతూ ఉన్నాయి. ఈ రాజయోగ కాలంలో సింహరాశి వారికి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు దక్కబోతున్నాయి. ముఖ్యంగా మీకు పిత్రార్జితంగా రావలసినటువంటి ఆస్తులు ఏవైనా వివాదంలో ఉంటే అవి ఈ సమయం నుంచి మీకు సులభంగా దక్కుతాయి. చాలా కాలంగా ఆగిపోయినటువంటి పాత బాకీలు వసూలవుతాయి. మీకు రావాల్సినటువంటి లాభాలు, కాంట్రాక్టులు, పెండింగ్‌లో ఉన్నటువంటి పనులు వేగంగా పూర్తవుతూ ఉంటాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్స్, సాలరీస్ పెరగటము, అలాగే వ్యాపారాలు చేసే వారికి జనాకర్షణ, ధనాకర్షణ అనేది పెరగటము, వ్యాపారాల్లో మంచిగా లాభాలు రావటము, ఇలాంటివన్నీ కలుగుతాయి. మీరు మంచిగా ఎదుగుతారు. మీరు వ్యాపార రంగంలో ఉంటే ఇకపై మీకు ఎదురనేదే ఉండదు. మీ వ్యాపారము దినదిన అభివృద్ధి చెందుతూ ఒక సామ్రాజ్యంలాగా విస్తరిస్తుంది. మీ అభ్యర్థులు కూడా మీ అభివృద్ధిని చూసి ఓర్వలేనంత స్థాయికి మీరు ఎదుగుతూ ఉంటారు. అలాగే మీరు ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యల నుంచి చాలా తేలికగా బయటపడి మీరు కీర్తి ప్రతిష్టలనేవి పొందే అవకాశం అనేది ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి ఉన్నత పదవులు దక్కటము, అలాగే ప్రజల్లో కూడా విపరీతమైనటువంటి ఆదరణ పెరగటం వంటివి జరుగుతూ ఉంటాయి. మీలోని సృజనాత్మకతకు లోకం కూడా దాసోహమవుతుంది. కుటుంబ పరంగా చూసుకుంటే ఇన్నాళ్ళు ఇంట్లో కొంత మనస్పర్ధలు, గొడవలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ తొలగిపోయి మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సంతానం వల్ల మీకు ఎంతో గౌరవము, సంతోషము కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో కూడా ఇన్నాళ్ళు మిమ్మల్ని వేధించిన అనారోగ్య సమస్యలు తొలగిపోయి మీకు ప్రశాంతత అనేది ఉంటుంది. మానసికంగా ధైర్యంగా ఉంటారు. మీలో ఒక నూతన ఉత్సాహము, శక్తి అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇక నుంచి మీరు పట్టిందల్లా కూడా బంగారమే. అయితే మీకు ఈ అదృష్టము, అవకాశము ఇప్పటి నుంచి ఏకంగా 70 సంవత్సరాల పాటు అలాగే నిలబడిపోయి ఉండాలి. ఏ అడ్డంకులు మీకు కలగకూడదు అనుకుంటే మీరు ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి పాటించండి. మీ రాశికి అధిపతి సూర్యుడు కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయ సమయంలో ఆదిత్య హృదయం పఠించడం వలన మీకు మంచి తేజస్సు, మరింత బలం అనేది పెరుగుతుంది. అలాగే సూర్యుడి ముందల స్నానం చేసిన తర్వాత ఒక చెంబుడు నీటిని తీసుకొని సూర్యుడికి ఆర్ఘ్యం అనేది సమర్పించండి. ఇంకా పరమేశ్వరుని యొక్క ఆరాధన కూడా మీకు బాగా కలిసి వస్తుంది. పరమేశ్వరునికి అంటే మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళి శివలింగానికి తేనెతో అభిషేకం చేయటం వల్ల మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి జీవితం ప్రకాశవంతంగా మారుతుంది. అలాగే ఇంట్లో లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా మీకు బాగా కలిసి వస్తుంది. మీకు అష్టైశ్వర్యాలు సిద్ధించేలా చేస్తుంది. లక్ష్మీదేవి ఆరాధన అంటే లక్ష్మీదేవి పక్కన ఇట్లా 2 ఏనుగుల ఫోటోలు ఉంటాయి కదండి, గజలక్ష్మీదేవిని పూజించడం వలన మీకు బాగా కలిసి వస్తుంది. మీకు అదృష్టం అనేది మీ సొంతం అవుతుంది. కాబట్టి చక్కగా ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి మీరు పాటించండి. ఆవు నేతితో లక్ష్మీదేవి దగ్గర దీపాన్ని వెలిగించండి. ఇలా చేస్తే తరతరాలు కూర్చొని తిన్న తరగని సంపద, ఆస్తి, ఐశ్వర్యం అనేవి మీ సొంతం అవుతాయి. ఈ 4 రాసుల వారికి ఈ 2026వ సంవత్సరం నుంచి ఏకంగా 70 సంవత్సరాల పాటు ఈ అదృష్టం అనేది మీరు ఇందులో చెప్పినటువంటి పరిహారాలు పాటించటము, అలాగే మీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, ఇలాంటి నియమాలను మీరు ఆచరించటం వలన గ్రహాల యొక్క అనుకూలతతో మీరు ఊహించని విజయాలను, అపారమైనటువంటి సంపదను అందుకోబోతూ ఉన్నారు. మీ జీవితంలోని కష్టాలు, కన్నీళ్లు, అలాగే ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యల నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు. ఇకపై ప్రారంభం కాబోయేది అదృష్టము, ఐశ్వర్యము, ఆనందము, ఆరోగ్యంతో కూడినటువంటి ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. ఈ అదృష్టాన్ని అందిపుచ్చుకోవటానికి మీ 4 రాసుల వారు కూడా మీ వంతు ప్రయత్నాన్ని, మంచితనాన్ని దీనికి జోడించండి. అద్భుతాలను మీ సొంతం చేసుకోండి. మీ యొక్క భవిష్యత్తును బంగారుమయం చేసుకోండి. ఇలా చేయటం వలన మీకింకా ఎప్పుడూ కూడా ఈ 70 ఏళ్ల పాటే కాదండి, ఇప్పటి నుంచి ఇది ఒక మీకు కొత్త జీవితము, కొత్త జన్మ అనుకోండి. ఈ 4 రాసుల వారు ఇక నుంచి మీకు తిరుగు అనేది ఉండదు. చక్కగా ఇలా చేయండి. అర్థమైంది కదండి.
ఏ 4 రాసుల వారికి ఈ ఏ పుణ్యం వలన అదృష్టం అనేది పట్టబోతుంది ఏంటి, అలాగే మీరు చేయాల్సింది ఏంటి, చేయకూడదు ఏంటి, ఇదంతా కూడా మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. కామెంట్ బాక్స్లో ఓం గజలక్ష్మీ నమః అనే కామెంట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.